హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అండి, గుత్తి బెండకాయ. ఈ గుత్తి బెండకాయని కంపల్సరీ అందరూ ట్రై చేయాల్సిందే, తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. గుత్తి బెండకాయ ప్రిపేర్ చేయడానికి ముందు మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రెడ్ చిల్లీ, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు. పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెడ్ చిల్లీని, అలాగే మినపప్పు, శనగపప్పు, పల్లీలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇవి మనకి కొంచెం వేగుతాయి, అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు కొంచెం జీలకర్ర, ధనియాలు, అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు కొంచెం ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి ఒక 2 మినిట్స్ ముందే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండు కూడా వేసుకొని ఒక్కసారి అలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇవి పూర్తిగా చల్లారినాయండి. చల్లారిన తర్వాత మొత్తం ఒకసారి అలా తిప్పేసి మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. మిక్సీ పట్టేటప్పుడే కొంచెం సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. సాల్ట్ మాత్రం మర్చిపోవద్దండి. మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేయకపోతే బెండకాయలు చప్పగా ఉంటాయి. అలాగే ఈ మసాలా కూడా టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, లేదా తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా మిక్సీ పట్టాను. అలా పౌడర్ లాగా ఉండే కన్నా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకుంటే ఇంకా బెండకాయలకి బాగా పడుతుంది. ఎక్కువ వాటర్ వద్దండి, కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అంటే ముద్దగా రావాలి, పేస్ట్ లాగా కాదు. చూసారు కదా, ఇలా ముద్దగా అయితే సరిపోతుంది. ఇప్పుడు లేతగా ఫ్రెష్గా ఉన్న బెండకాయలను తీసుకొని ఇలా ముందు వెనక ముచ్చుకలన్నీ తీసేసేయాలి. వీటన్నిటిని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇలా మజ్జికి కోసి బొటన వేలుతోటి ఇలా అంటే పగిలిపోతుందండి. అలా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసి పెట్టాలి. కొంచెం ఇలా విడదీసినట్లు లోపలికి స్టఫ్ లాగా పెట్టుకోవాలండి. మొత్తం అన్నిట్లోకి ఇలా పెట్టుకోవాలి. మసాలా మిగిలిపోయినా ఏం కాదండి, ఫ్రిడ్జ్లో పెడితే ఒక 10 డేస్ వరకే ఉంటుంది. లేదు అనుకుంటే ఈ బెండకాయలు ఫ్రై చేసేటప్పుడే మిగిలిన మసాలా కూడా వేసేసుకోవచ్చు. ఇలా బెండకాయలన్నిటికీ స్టఫ్ పెట్టిన తర్వాత సేమ్ పాన్లో కానీ, లేదంటే కొంచెం వెడల్పాటి పాన్లో కానీ ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, తక్కువ ఆయిల్ సరిపోతుంది. నేను ఇప్పటికే 3-4 టైమ్స్ చేశాను కాబట్టి నేను చిన్న పాన్లో చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం వెడల్పగాటి పాన్లో తీసుకోండి. పాన్లో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ పెట్టుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మాత్రం కొంచెం పెద్ద పానే తీసుకోండి. నేను చిన్న పాన్ అయినా సరే నేను అడ్జస్ట్ చేసి పెడుతున్నాను. మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఎవ్రీ 1 మినిట్కి అవి తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే ఒక సైడే వేగకూడదు కదా, బెండకాయ మొత్తం వేగాలి, అప్పుడే టేస్టీ ఉంటుంది. గరిటె కానీ స్పూన్ కానీ పెట్టి తిప్పద్దండి, ఫోక్తో తిప్పండి. లేకపోతే మీకు ఇలా చేత అయితే ఇలా పైకి కుదుపుతూ చేసుకోవచ్చు. వెంటనే కాకుండా కొంచెం వేగింది అనుకున్నప్పుడు ఫోక్ పెట్టేసి అది రివర్స్ చేస్తూ ఉండండి. అప్పుడే మసాలా అంతా బెండకాయకి పడుతుంది, బెండకాయ కూడా ఈవెన్గా వేగుతుంది. ఈ ప్రాసెస్ ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది. చారు, పప్పు ఇలా చేసినప్పుడు, లేదా పిల్లలకి సైడ్ డిష్గా పంపించాలి లంచ్ బాక్స్లో కనుక్కున్నప్పుడు ఇది చేసి పంపించండి, చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. మన ఛానల్లో ఈజీగా అండ్ ఫాస్ట్గా చేసే రెసిపీలే ఉంటాయండి, చూడండి. బెండకాయలు చప్పగా ఉండకూడదు అనుకున్నప్పుడు ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మసాలాలో ఉంది, పైన బెండకాయ చప్పగా ఉండకూడదని చెప్పి ఒక్క చిటికెడంటే సాల్ట్ యాడ్ చేశాను. మసాలా చూసారు కదా, చాలా వాటికైతే వేగిపోయింది. బెండకాయలు కూడా వేగిపోయినాయి. లేత బెండకాయ తీసుకుంటే మాత్రం చాలా త్వరగా వేగుతుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి గుత్తి బెండకాయ రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా అండ్ ఎంతో టేస్టీగా ఉండే ఈ గుత్తి బెండకాయ రెసిపీ మీకు నచ్చింది కదా. నచ్చితే అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిఫరెంట్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.